స్థానిక మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివ్యూ సర్ కార్యక్రమంపై వార్డ్ అబ్జర్వర్స్, వార్డ్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నికల ఓట్ల సవరణ జాబితాలో పేర్లు ఉండేలా ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన సానుభూతి పరులు, మద్దతుదారుల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంట్ అబ్జర్వర్ గురుమూర్తిరెడ్డి అన్నారు. ఆయనతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, సర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పరమేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిఎల్ఏలు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలని, ఆ సమాచారం పూర్తి చేసి పోర్టల్లో సబ్మిట్ అయినట్లు బిఎల్ఓలను అడిగి నిర్ధారించుకోవాలన్నారు. 2002 నాటి జాబితాలో పేర్లలో, చిరునామాలో మార్పులు చేర్పులు పరిశీలించుకోవాలన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే దమనకాండ, కక్ష సాధింపు చర్యలు నగరంలో ఎక్కువైందని, అవన్నీ రానున్న రోజుల్లో తిరిగి రెట్టింపు స్థాయిలో బహుమతులు ఇచ్చేస్తామని భరత్రామ్ అన్నారు. నేను ఇవాళ ఒక్కటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, ఇవాళ మీరు పెట్టిన ఈ పీడీ యాక్ట్ అనేది ఎంత దుర్మార్గం అంటే, నేను ఒకటే చెప్తున్నా, అతని పైన 12 కేసులు ఉన్నాయని మొత్తం లిస్ట్ రాశారు. అదంతా డాక్యుమెంట్ చదివితే అందులో 10 కేసులు వాష్ అయిపోయింది. వాష్ అంటే డిస్క్వాలిఫై అయిపోయినాయి, అంటే 10 కేసులు ఆల్రెడీ తీసేయడం జరిగింది. మరి 10 కేసులు ఎందుకు తీస్తారండి? కోర్టు గానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, అంటే అతనిలో సత్ప్రవర్తన ఉంది కాబట్టి 10 కేసులు తీశారు. ఈ మధ్య కాలంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే నిలబెట్టుకోవట్లేదో దాని మీద ప్రొటెస్ట్లు చేస్తుంటే దాంట్లో కేసులు కట్టారు, పీడీ యాక్ట్ తీస్తారు. అక్కడ నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, పీతారామకృష్ణ అరెస్ట్ చేశారు, వెంటనే పారీ ప్రాంతంలో పేకాడు క్లబ్లు స్టార్ట్ అయిపోయింది, వెంటనే కాస్మోపాలిటన్ క్లబ్ లో పేకాడు క్లబ్లు స్టార్ట్ అయిపోయింది. ఇసుక దందాలు యథేచ్ఛగా చేస్తా ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఒకళ్ళు అరెస్టులు చేయడం, మిగతా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చి మీరు ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొంటే మిమ్మల్ని కూడా